హలో ఫ్రెండ్స్. జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రూల్స్ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 2026 కొత్త సంవత్సరం ప్రారంభంతో దేశవ్యాప్తంగా సామాన్యుల ఆర్థిక స్థితిగతులు, నిత్య అవసరాలపై ప్రభావం చూసే కొన్ని కీలక మార్పులైతే అమలులోకి రావడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆదాయపు పన్ను చట్టం, క్రెడిట్ స్కోర్స్, వాహనాల ఎలక్ట్రిక్ ధరలు పెరుగుదల నిర్ణయాలు మరియు అదేవిధంగా ఎయిత్ పే కమిషన్‌తో పాటు రైతుల కోసం కొత్తగా డిజిటల్ ఐడీలు అందుబాటులోకైతే రానున్నాయి. మరి ఈ మార్పుల వల్ల అవగాహన కలిగి ఉండటం పట్ల మీ ఆర్థిక ప్రణాళికలు మరింత మెరుగుపడే ఉద్దేశంతో భావించి మనం ఈ వీడియో చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరు చివరిదాకా చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కావండి. మరి జనవరి 1 నుండి 2026 నుంచి అమలుకొచ్చిన కొత్త రూల్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది కొత్త ఆదాయపు పన్ను చట్టం. 1961 నాటి పాత చట్టం స్థానంలో రూపొందించిన కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ఏప్రిల్ 1 నుండి అమలు కానుంది. దీనికి సంబంధించిన సులభతరమైన ఐటీ రిటర్న్స్ ఫార్ములాస్ నేటి నుంచి అంటే 2026 జనవరి 1 నుండి అమలుకైతే వచ్చేశాయి. ఈ నెక్స్ట్ వన్ రెండవది క్రెడిట్ స్కోర్ అప్డేట్. గతంలో చూసుకున్నట్టయితే 15 రోజులకు ఒకసారి అప్డేట్ అయ్యే క్రెడిట్ స్కోరు ఇకపై ప్రతి వారం అంటే 7 రోజులకు ఒకసారి అప్డేట్ కానుంది ఈ 2026 నుంచి. మూడవది ఆధార్ లింకు, పాన్ లింక్ అనేసి చెప్పుకోవాలి. ఆధార్ పాన్ అనుసంధానం చేసిన వారికి ప్రతి బ్యాంకింగ్ సేవలు మరియు ఇతర గవర్నమెంట్ స్కీముల నుంచి వచ్చే ఆర్థిక లావాదేవీలలో ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందువల్ల ఈ చిక్కులకు మారుపేరు లేకుండా పెట్టేదాన్ని చేస్తూ ఆధార్ పాన్ తప్పనిసరిగా చేయాలంటూ మార్పులను అయితే ఈ రూల్స్‌లో చేర్చడం జరిగింది. నాలుగవది ఏసీలు, ఫ్రిడ్జుల ధరలు. బీఈఈ అంటే కొత్త నిబంధన వల్ల ఏసీలు, రిఫ్రిజిరేటర్స్ ధరలు 5% వరకు పెరగనున్నాయి. పాత 5 స్టార్ రేటింగ్ పరికరాలు ఉన్నటువంటి వాటికి ఇప్పుడు 4 స్టార్‌గా మారనున్నాయి. అంటే 5 స్టార్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్‌ను ఇప్పుడు 4 స్టార్‌గా మార్చనున్నారు. ఐదవది కార్ల ధరలు. తయారీ వ్యయం పెరగటంతో వివిధ కంపెనీలు కార్ల ధరలను అమాంతం పెంచున్నాయి కాబట్టి వాటి స్థానంలో ఈ కార్ల ధరలు ఏ విధంగా పెరగనున్నాయంటే 0 నుండి 6% నుండి అంటే 0.6% నుండి 3% వరకు కార్ల ధరలు 2026లో పెరిగే అవకాశం ఉందనే చెప్పాలి. ఆరవది గ్యాస్ ధరలు. గృహ మరియు వాణిజ్య అవసరాల సిలిండర్‌తో పాటు విమాన ఇంధనాల ధరలు సవరణ నేడు జరిగింది. సో కాబట్టి 2026లో ఇవి కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది కొత్త రూల్స్ రావటంతో. ఎనిమిదవ పే కమిషన్. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి 8వ పే కమిషన్ నేటి నుంచి అమలులోకి వచ్చింది. అయితే జరిగిన జీవితకాల చెల్లింపు నోటిఫికేషన్ తర్వాత దాదాపు 2027 మేలో ఉండవచ్చనే చెప్పుకోవాలి. ఇది పీఎం కిసాన్ డిజిటల్ ఐడి. పీఎం కిసాన్ లబ్ధిదారులకు కొత్తగా డిజిటల్ ఐడీలను జారీ చేయనున్నారు కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా రైతుల వివరాలు మరియు పంట వివరాలను అనుసంధానించనున్నారు. అంటే ప్రతి ఒక్కటి కూడా పీఎం కిసాన్ డిజిటల్ ఐడి ద్వారా మనం తెలుసుకోవచ్చు అనేటువంటిది తెలుసుకోవచ్చుంది. నెక్స్ట్ స్టార్ లేబుల్స్ విస్తరణ. డీప్ ఫ్రీజర్స్, సోలార్ ఇన్వెస్టర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇకపై స్టార్ రేటింగ్ నిబంధనలు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెప్పనుంది. బ్యాంకింగ్ సేవలు. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి వంటి బ్యాంకుల క్రెడిట్ కార్డులు మరియు ఇతర సేవల్లో వినియోగదారులకు కొత్త వెసులుబాట్లు కల్పించనున్నారు 2026 నుంచి. చూశారు కదా ఫ్రెండ్స్, 2026 నుంచి అమలులోకి వచ్చినటువంటి కొత్త రూల్స్ ఇవే. వీటి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అని మనం ఈ వీడియో చేయడం జరిగింది.